ఎవరయ్యా పరబ్రహ్మ అంటే వెంకటాచలంలో వేంచేసి ఉన్నవాడే పరబ్రహ్మ అన్నాడు. ఎవరయ్యా ఆయన అంటే అతడే భగవంతుడు. లోకంలో ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు భగవంతుడని చెప్తూ ఉంటారు. అతడు నమో భగవతే అని చెప్పినప్పుడు చతుర్థి భక్తిలో ఆ భగవంతుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని నమస్కరిస్తున్నామని. అందువల్ల అట్టి భగవంతుడు ఎక్కడ వేంచేసి ఉన్నాడు అంటే శేషాచలంలో, నారాయణాచలంలో, గరుడాచలంలో, వృషభాచలంలో వేంచేసి ఉన్నాడు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు ఆ భగవంతుడు శ్రీనివాసుడు. అతను ఎవరు? సాక్షాత్ విష్ణువే. వ్యాప్నోతి, సర్వత్ర వ్యాపించి ఉన్నవాడు కనుక అతడు విష్ణువయ్యాడు. అందరికీ కూడా ఆత్మ అతడే. భగవంతుడు లేకపోతే ఈ చరాచరములు ఏవి కూడా కదలనే కదలవు. ఒక గడ్డి పోచ కూడా అక్కడి నుంచి ఎగరదు.